హాయ్ ఎవరీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయించారంటూ గ్రూప్ 2 నోటిఫికేషన్ని రద్దు చేయాలని, కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని, అలాగే ఈ ఫిబ్రవరి 23న జరుగుతున్నటువంటి మెయిన్ ఎగ్జామ్స్ని ముందుగా ఆపివేయాలంటూ హైకోర్టులో కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎగ్జామ్స్ ఈ నెల 23న జరుగుతుండగా తీర్పు రిజర్వ్ చేయడం ద్వారా అభ్యర్థుల్లో తీర్పు ఎలా వస్తుందనేటువంటి ఆందోళనతో పాటు ఈ ఎగ్జామ్ అయిన తర్వాత తీర్పు వెలువడినప్పుడు ఏ విషయం వస్తుందనేటటువంటి అంశం మీద అందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. అయితే దీనిలోంచి రాబోతున్నటువంటి ప్రభుత్వ నోటిఫికేషన్లు అయితే ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి దీని యొక్క ప్రభావం ఏమైనా ఉంటుందా, లేదా మెగా డిఎస్సి సంబంధించినటువంటి చుట్టూ ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి, ఆ నోటిఫికేషన్ ప్రభావం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాలని మనం డిస్కస్ చేసే ముందు ఈ ఛానల్ ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ అన్నింటి లైక్ చేసి అందరికి షేర్ చేయండి. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల అవ్వడం, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పూర్తి అవ్వడం, మెయిన్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం పూర్తయ్యే స్థితిలో 10 రోజుల్లోనే పూర్తవుతుందనగా నోటిఫికేషన్ మొత్తాన్ని రద్దు చేయండి అంటూ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి నిబంధనలు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టును ఆశ్రయించే స్థాయికి అభ్యర్థుల పరిస్థితి రావడం, ఇవన్నీ చూస్తుంటే ఈ గ్రూప్ 2 విషయంలో జరుగుతున్నటువంటి ఈ మొత్తం విషయంలోంచి ఖచ్చితంగా 2 అంశాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందులో మొదటిది ఏంటంటే, అధికారులు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు దాని చుట్టూ పరిపూర్ణమైనటువంటి ఒక సెర్చింగ్ చేసి దానికి ఎటువంటి న్యాయపరమైన అడ్డంకులు రాకుండా అన్నింటినీ ముందుగానే ఊహించి నోటిఫికేషన్ మొత్తం ప్రక్రియ ఫలవంతంగా పరిపూర్ణంగా పూర్తయ్యే విధమైనటువంటి ఒక బలమైన నోటిఫికేషన్ని మొదటిసారిగా ఇవ్వాలి. అంటే దీనిలోంచి మనం తెలుసుకోవాల్సింది మొదటిది ఏంటంటే, అధికారులు అతి జాగ్రత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. రెండవ అంశం, విద్యార్థులు అంటే అభ్యర్థులు ఎవరైతే కాంపిటేటివ్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఒక ఆలోచనకి ప్రిపేర్ అయ్యి ఉండాలి. అది మెంటల్గా ఒక ఆలోచనలో స్థిరమైన భావజాలంతో ఉండాలి. ఒక నోటిఫికేషన్ రావడం మొదటి అవకాశం అయితే ఆ నోటిఫికేషన్ అనేది పూర్తయ్యే విధంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేటట్లుగా మరో అవకాశం రావాలి. వీటన్నింటిని అభ్యర్థులు చాలా కూలంకషంగా మానసికంగా సిద్ధపడి ఉండాలి. ఒక నోటిఫికేషన్ వచ్చినంత మాత్రానే మొత్తం అయిపోతుందని ఆలోచనతో ఉండి 6 నెలలు చదువుతాం, 6 నెలలు ఉద్యోగం అయిపోవాలి, లేదంటే ఎవరిని విమర్శిస్తామని ఆలోచించకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మానసికంగా సిద్ధపడాలి. ఒక్క నోటిఫికేషన్ అనేది రావడం ఎంత ఇంపార్టెంటో ఆ నోటిఫికేషన్ అనేది ఎటువంటి ఆటంకాలు లేకుండా పరిపూర్ణంగా పూర్తయ్యే వరకు కూడా మనం కూడా మానసికంగా సిద్ధపడి దానికోసం ఓర్పు సహనంతో చదువుకోవాలి. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తానంటే, రాబోతున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ చుట్టూ కూడా అలాంటి ఆటంకాలే ఉన్నాయి. మొదటిది ఎస్సీ వర్గీకరణ. ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఒక న్యాయపరమైన చిక్కులతో కూడుకున్నది. దీనిని ఏ రకంగానూ పరిపూర్ణంగా దాని మీద స్టడీ చేసి ఒక నిజమైన జీవోని తీసుకొచ్చి అందరికి ఆమోదయోగ్యమైనటువంటి జీవోని తీసుకొచ్చి డిఎస్సిని నిర్వహిస్తే నో ప్రాబ్లం. డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నో ప్రాబ్లం. పొరపాటును తొందరపడి ఏదో రకమైన ఒక జీవో చేసి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ జరిగితే అనుకుంటే ఇంక ఇచ్చేద్దాము అనే తొందరలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎస్సీ వర్గీకరణ మీద పరిపూర్ణమైనటువంటి అంటే న్యాయపరమైనటువంటి చిక్కులు లేనటువంటి ఒక బలమైన వర్గీకరణ చేసి ఒకవేళ నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఆ నోటిఫికేషన్ కూడా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇలాంటి చిక్కుల్లో ఇరుక్కుంటుంది. అందుకే ఒక నెల రోజులు ఆలస్యమైన, ఒక నెల పెరిగినా పర్వాలేదు కానీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ప్రతి విషయము అందరి ఆమోదయోగ్యంతో పరిష్కరించబడి ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేనప్పుడు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ కంప్లీషన్ అవుతుంది. లేదంటే ఇప్పుడు 23 డిసెంబర్లో వచ్చినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్
2025 ఫిబ్రవరిలో న్యాయపరమైన చిక్కుల్లో పడింది. కోర్టు తీర్పును రిజర్వ్ చేయడం, ఈ తీర్పు ఎలా ఉంటుందో, భవిష్యత్తు ఎలా ఉంటుందో, నోటిఫికేషన్ కంప్లీషన్ అవుతుందా, రద్దు చేసి మళ్ళీ కొత్తగా వస్తుందా, ఏది కూడా తెలియని ఆందోళనకర పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ నోటిఫికేషన్ ఉండకూడదు. అంటే రాబోతున్న మెగా డిఎస్సికి అలాంటి అడ్డంకులు లేకుండా ముందుకెళ్ళి జరగాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఏవైతే న్యాయపరమైన చిక్కులున్న అంశాలన్నింటినీ కూడా ముందుగానే అధికారులు బాగా పరిశీలించాలి. అందులో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ప్రతి విషయం కంప్లీషన్ అయ్యే వరకు కూడా నోటిఫికేషన్ రాకుండా ఉంటే మంచిది. పొరపాటున తొందరపడి నోటిఫికేషన్ ఇచ్చి ఎస్సీ వర్గీకరణ తర్వాత వస్తే అప్పటికి కొంత ప్రాసెస్ పూర్తయినా మళ్ళీ ఆ నోటిఫికేషన్ మీద ఇలాంటి నీలినేడలు ఏర్పడతాయి. కనుక ఇందులో ముఖ్యంగా 2 బాధ్యతలు అనేవి, ఇద్దరికి బాధ్యత ఉండాలి. ఒకటి, ప్రభుత్వము అధికారులు అన్ని విషయాలు అనుకూలంగా అన్నింటిని పరిపూర్ణంగా పరిష్కరించి నోటిఫికేషన్ అనేది ఒక బలమైన నోటిఫికేషన్ విడుదల చేయాలి. దానికి తగినంత సమయం తీసుకున్నా పర్వాలేదు. అదే సమయంలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, ముఖ్యంగా డిఎస్ అభ్యర్థులు, మీరు అన్నింటికి సిద్ధపడి ఉండాలి. 1 నెల 2 నెలల్లో పూర్తి అయిపోవాలనుకొని ఒక నిబంధన పెట్టుకొని కూర్చోవద్దు. దానికి అన్ని ఇలాంటి అననుకూల పరిస్థితులు రాకుండా అన్ని అనుకూలంగా జరిగే విధంగా మీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ బలంగా ఉండే విధంగా రావాలని కోరుకోవాలి. అది ఒక 2-3 నెలలు అటు ఇటు అయినా కూడా మీరు దానికి మానసికంగా సిద్ధపడండి, బలంగా ఉండండి. మీరు ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి, మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ప్రతి చిన్న విషయం దగ్గర ఆగిపోవద్దు. ఇవి ఎలాగైనా ఉద్యోగం సాధించాలి అనేటువంటి తపనతో ప్రతి నిమిషం ఆలోచిస్తూ దానికోసం కష్టపడుతూ ఎంత సమయమైనా చదవడానికి ప్రయత్నించండి. అలా చదవడానికి వస్తున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని జయించడానికి ప్రయత్నించండి. కానీ 3 నెలల్లో పూర్తవ్వాలి, నెలలో పూర్తవ్వాలి, నెల రోజుల్లో రావాలంటే ఇది ఎవరి చేతుల్లోని కాదు. న్యాయము, చట్టము ఇవన్నింటినీ కూడా వ్యవస్థలో భాగం కనుక వాటిలోంచి వచ్చే చిక్కులన్నింటినీ కూడా మనం అధిగమించి మన లక్ష్యాన్ని చేరుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మీ అభిప్రాయాన్ని, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయండి. మెగా డిఎస్సి బలమైన నోటిఫికేషన్తో రావాలా లేదా బలహీనంగా రావాలనేది కూడా మీరు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేసి మాకు సపోర్ట్ చేయండి. మేము చేస్తున్నటువంటి ఈ వాల్యుబుల్ వీడియోస్ని మీకు అందిస్తున్న ఈ ప్రయత్నానికి మీ కామెంట్ రూపంలో మాకు సపోర్ట్ చేయండి. ఓకే, అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.